మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, విజయదశమి రాబోతోంది. మరి విజయదశమి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయుధ పూజ, జమ్మి వృక్షము, పాలపిట్ట, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అసలు ఏంటి వీటన్నిటికీ విజయదశమికి సంబంధం ఏంటి? ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. విజయదశమి పండుగ ఏమిటి అంటే మనము 9 రోజులు ఎప్పుడైతే పరిపూర్ణముగా అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధించుకొని అనేక రూపాలతో 9 రకాలుగా అమ్మవారిని, ఎందుకు నవసంఖ్య అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరము. మనకు కూడా నవరంధ్రాలు, నవధాన్యాలు, నవగ్రహాలు మనల్ని నడిపిస్తూ ఉండేటువంటిది. ఇలా సంఖ్య అనేటువంటిది సంఖ్యాపరముగా కూడా మనం చెప్పుకుంటాం. అవును. నవరాత్రులు అనేటువంటివి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి. ఈ నవరాత్రులు అనేటువంటిది ఎప్పుడైతే మనము పరిపూర్ణముగా దిగ్విజయముగా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో మనము చేసుకుంటాము, పరిపూర్ణముగా అయిన తర్వాత విజయదశమి 10వ రోజు విజయము, విజయోత్సాహము. సరే, మనకు పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే విజయదశమి రోజే పాండవులకు మేలు జరిగింది అని అటువంటిది ఒకటి. ఇలా మనము కొన్ని ఏదో ప్రామాణికముగా మనం చెప్పుకుంటాం. అలా వాళ్ళకు విజయం చేకూరింది కాబట్టి విజయదశమి అనేటువంటిది. శమీ వృక్షము అంటే విజయదశమి నాడే ఆ శమీ వృక్షము మీద ఈ పాండవులు దాచిపెట్టినటువంటి వాళ్ళ యొక్క ఆయుధాలు సాక్షాత్ భగవంతుడి యొక్క అనుగ్రహముతో వాళ్ళు పొందినటువంటిది. ఆ ఆయుధాలు గాంధీవము, మరి భీముడి యొక్క గద అన్నీ అక్కడ పెట్టారు కాబట్టి మనము ఇలా అని అనుకుంటాం. అవును గురుగారు. ఈరోజు చాలామంది మెడలో కరుంగలిమాల అని వేసుకుంటున్నారు. అది శమీ వృక్షంకు సంబంధించినటువంటి మాలనే. అది అవునా గురుగారు? అది తెలియక ఏదో వేరే వేరే అన్ని చెప్పుకుంటున్నారు. కానీ జంబి చెట్టు, ఈ జంబి చెట్టును శమీ వృక్షము అంటున్నాం మనం సంస్కృతం. ఆ జంబి చెట్టుకు తిరిగితే సకల పాపాలు దోషాలు పోతాయని శాస్త్రము చెప్పబడి ఉంది. పైన కల్పవృక్షము ఏది కావాలి అని మన సంకల్పముతో కోరుకుంటే ఆ వృక్షము ఏదైతే ఇస్తుందో అది మనకు పాలసముద్రంలో పడిన కల్పవృక్షము, ఐరావతము, ఇవన్నీ మనం చెప్పమని మనకు భూలోకములో శమీ వృక్షము, ఉసిరిక వృక్షము, తర్వాత బిల్వము చెట్టు, ఇవన్నీ కూడా అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షాలు. ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు. ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడేవి. రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ అన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. ఈ చెట్టు చుట్టూ తిరుగుతూ శ్లోకం కూడా. ఇప్పుడు పండగ రోజు ఏమిటంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయటము, అంటే తూర్పు ముఖముగా కూర్చుని తలంటు స్నానం, నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒకటి పెద్దవాళ్ల చేత బొట్టు పెట్టించుకొని తలంటు స్నానం చేసిన తర్వాత సహజముగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అశ్వత్థామ, బలి, వ్యాస, హనుమానస్య, విభీషణ, కృప, పరశురామస్య సప్తైతే స్థిరజీవిన అని కింది నుంచి పైకి ఇలా తుడుస్తారు చుక్కలు పెట్టి. అలా చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే వీళ్ళకు ఆయుష్ పెరగాలి అని పెద్దవాళ్ళు దీవించడం. చిరంజీవులు కాబట్టి వాళ్ళ యొక్క సప్త ఋషుల యొక్క ఇది ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండాలి చిరంజీవులను మనం. అలా తలుచుకొని అభ్యంగన స్నానం అంటారు. ఇవి లక్షణకరమైనటువంటి స్నానాలు. వివాహం సమయంలో కూడా పెళ్లి కొడుకు లక్షణకరమైనటువంటి స్నానం చేయిస్తారు. ఇలా ఎప్పుడైతే స్నానం చేస్తామో చేసిన తర్వాత కొత్త బట్టలు, సహజంగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవడం.
వేసుకొని మనం రోజు పోయినాము కదా 9 రోజుల పాటు అమ్మవారిని అమ్మవారి దాంట్లోనే ఉన్నాం కదా మళ్ళీ ఈరోజు ఎందుకులే అని అనుకోకుండా విజయదశమి నాడు కూడా ఒక్కసారి మళ్ళీ గుడికి వెళ్ళి తల్లి మేము సరిగ్గా చేశామో లేదో ఈ పండగ చేసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చినావు కనుక సదా నీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము అనేటువంటి భావనతో ఏదైనా తప్పులుంటే అపరాధ సహస్రాన్ని ముక్కు చెంపలు వేసుకొని నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చి ప్రశాంతముగా ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేసుకొని ఉంటారు. పిండి వంటలు తిని సాయంకాలము ఆ నగ కొనుక్కున్నామా ఈ నగ కొనుక్కున్నామా అనేటువంటి లేకపోతే కొత్త బట్టలు వేసుకున్నామా మా ఆయన ఇవి తెచ్చినాడు లేదా కొత్త కారు కొన్నాము ఇలా ఇవి చేసినాము అవి చేసినాము అని అన్నీ అనుకుని ఆ కారు మన ఇంట్లో ఉండేటువంటి మనం కొనుక్కున్నటువంటి కారు కూడా పూజ అన్నీ చేసుకుని ఎందుకంటే మనల్ని పొద్దున్న లేస్తే వాహనాలు అవే నడిపించేది. పూర్వం ఎద్దుల బండి ఉంటే ఎద్దులకు వాటికి మంచి అలంకారాలు చేసి ఎద్దుల బండికి అలంకారాలు చేసి రైతులందరూ కూడా అది చాలా చాలా గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగలన్నీ కూడా మన పండుగలు మన సాంప్రదాయాలు మనల్ని చూసి యావత్తు ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. నిజానికి వేరే దేశం వాళ్ళు కూడా చూసుకోవాలి. ఆ ఎద్దులకు ముచ్చటగా కొమ్ములకు అలంకారాలు ఎద్దులకు పసుపు కుంకాలు పెట్టుకుని ఎద్దులకు అనేక రకరకాలుగా ఇవి చేసుకొని మరి వాటి వల్లనే కదా సేద్యం చేసేది వాటి వల్లనే బండ్లో ధాన్యం తెచ్చుకుంటారు. అలా సకలము ఈ రోజుల్లో బండి స్కూటరు కారు సైకిలు ఎవరికి ఏది ఉంటే అది ఏది ఆటో నడుపుకునే వాళ్ళకు ఆటో ట్రాక్టర్ నడుపుకునే వాళ్ళకు ట్రాక్టరు ప్రతి దానికి పూజలు అని చేసుకుని నిమ్మకాయలు కట్టుకొని బాగుండాలి అని ఆయుధ పూజ అని చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంతకు ఏమిటి మనము అంటే శమీ వృక్షము దగ్గరికి వెళ్ళి శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనేటువంటి శ్లోకం. అంటే శత్రువులు కూడా మిత్రులుగా మారాలి. నాకు శత్రువు అనేటువంటి వాడిని ఉంచొద్దు. నన్ను మంచి నడవడిక నడిచేట్టుగా చూడు తల్లి. మేము బాగుండేట్టుగా చూడు. ఈర్ష్యా ద్వేషాలు లేకుండా చూడు తల్లి. మనం ఎవరికి నమస్కారం చేసుకోవాలి? మనకు ఎటువంటి ఈర్ష్యా ద్వేషము ఇవన్నీ రాగద్వేషాలకు అతీతముగా మనలో ఉండేటువంటి దశహర ఏవైనా ఉంటే మనలో ఉండేటువంటి గుణాలన్నీ కూడా పోగొట్టుకొని సత్వగుణాలు మంచి గుణాలను మనము పెట్టుకొని మనము అమ్మవారిని ధ్యానించుకోవాలి. అందుకే కోపము ద్వేషము ఈర్ష్య ఇవన్నీ కూడా ఓర్వలేనితనము ఇవన్నీ కూడా ఉండకుండా అక్కడ అమ్మవారి పూజలు చేసుకోవడంలో ఆంతర్యమేమి దేవాలయాల్లో అంటే అక్కడ నువ్వు ఈ కులము నీది ఈ కులము నీది ఇంకొకటి నాది ఇంకొకటి అనేటువంటిది కాకుండా నీకింత ఆస్తి ఉంది నాకింత ఆస్తి ఉంది అనేది కాకుండా అమ్మవారి దగ్గర అందరము సమానము అనేటువంటి భావనతో మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని ఒక బతుకమ్మ చేసుకున్నా ఒక అమ్మవారు నవరాత్రులు చేసుకున్నా అమ్మవారి దగ్గర అందరూ సమానము కదా. దీంట్లో డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు అనేది ఉండదు కదా. అలా అందరినీ సమానమైనటువంటి దృష్టితో చూసినందుకు గాను అలాగే చూడు తల్లి అని మనం చెట్టుకు కూడా ఎందుకు అంటే అది ఆ వృక్షము ఎందుకు మనకి ఈ ఉపమానం చెబుతున్నారు అంటే గాంధీవము అన్నీ అక్కడ పెట్టి మిగతా వాళ్ళందరికీ కూడా అవి రకరకాల విషపూరితమైనటువంటి పాములు గాను వాటి కానీ కనపడతాయి. వాళ్లకు మాత్రమే అవి వాళ్లకు చెందుతాయి. అందుకనే అక్కడ అప్పుడేమి బీరువాలు లేకపోతే బ్రహ్మాండమైనటువంటివి ఎక్కడన్నా దాచిపెట్టడానికి ఉండేటువంటివి కాదు. ఈ రోజు నిధులు నిక్షేపాలు అంటే నాగబంధనం అనేటువంటిది వేస్తున్నారు. కారణం ఏమిటి అంటే అక్కడ ఒక మంత్రాలు చదివి బీజాక్షర సహితముగా మంత్రాలు చదివి వాటి మీద పెడితే అవన్నీ పాములుగా కనపడతాయి. పాముల దగ్గరికి ఎవరు పోతారు? అదే పనిగా ఎవరు పోరు. అందుకే నాగబంధనం అని నిధి నిక్షేపాలు ఉండేటువంటి చోట కానీ నాగబంధనం వేసినారు అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం పూర్వాపరాలు కనుక మనం ఆలోచన చేస్తే అలా నాగబంధనం చేసి అక్కడ అన్ని కట్టగట్టి కొంతమందికి శవము గాను కొంతమందికి పాములు గాను కొంతమందికి క్రూర మృగం సింహం ఇలా కనపడేటువంటి విషయాలు జరుగుతాయి. అంటే ఎవడి దృష్టి వాడిది.
అంటే అలా చూసినప్పుడు ఇతరులకు అవి అన్యులకు వేరే విధముగా కనపడేట్టుగా ఉండి అవి చాలా బంగారుతో కూడినటువంటివి అవన్నీ ఏం ఊరికే ఉత్తవి కాదు ఏదో మామూలుగా. అందువలన అటువంటిది మరి బంగారాన్ని ధరించినటువంటిది అది శమీ వృక్షం. ఆ శమీ వృక్షానికి గనక మనము నమస్కారం చేసుకొని తిరిగినాము అంటే తెలిసో తెలియకో చేసినటువంటి పాపాలు, ఈర్ష్యాద్వేషాలు, మనకు రాగద్వేషాలు అన్ని రకాల పోయి మనం సంతోషముగా గడపటానికి మాకు మేలు చేయి తల్లి అనేటువంటిది రాముడంతటి రామస్య ప్రియదర్శనం, రాముడంతటి వాడు ప్రియముగా దర్శించుకున్నటువంటిది. ఓకే ఓకే. అటువంటి ఇది మనము పొద్దున్న లేస్తే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకుంటాం. రాముడంత ధర్మపరుడు లేదు అని. రామశబ్దము రామ అంటే చాలు మనకు సర్వపాపాలు హరిస్తాయని. రామ అని పలికితేనే అలా హరించుకొని పోయినప్పుడు రాముడు దాన్ని పరమ ప్రీతిగా చూసినటువంటి మనం చేస్తున్నాము అంటే ఎంత పుణ్యప్రదం. అందువలన అలా కొత్త బట్టలు వేసుకొని శమీ వృక్షానికి తిరిగి దాన్ని తీసుకొని శమీ వృక్షాన్ని బంగారు అని ఏదేదో వేరే ఆకు తెచ్చి పెడుతుంటారంతా. అలా బంగారు వేరే ఆకు తెచ్చి పెట్టడం కాదు, జంబిపత్రి అనేటువంటిది తెచ్చి ఎప్పుడైతే పెద్దలకి ఇచ్చి నమస్కారం చేసుకుంటారో భగవద్ అనుగ్రహము పరిపూర్ణముగా ఆయుర్దాయము పెరుగుతుంది, ఆయుష్నిస్తుంది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనకు అన్ని పనులు సమకూర్చి పెడుతుంది, మనకు విజయాన్ని లభిస్తుంది. ఏ పనిలో అయినా మనకు నిజాయితీగా మనం పని చేసుకుంటున్నాము అంటే, నిజాయితీగా ఒక సంస్థ పెట్టి నడుపుతున్నామంటే, నిజాయితీగా ఉద్యోగం చేసుకుంటున్నామంటే వాటిలో ముందుకు వెళ్ళటానికి శమీ వృక్షం మనకు చాలా దోహదపడుతుంది, సర్వపాపాలు హరిస్తుంది అనేదానికి మనం దశమి పండుగ నాడు శమీ వృక్ష దర్శనం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పాలపిట్ట విశేషం ఏంటి గురుగారు దీంట్లో? పాలపిట్టది ఏమిటి అంటే ఈరోజే అక్కడ వీళ్ళు మామూలుగా ఈ యుద్ధమంతా అయిన తర్వాత మనకు విజయము లభిస్తుందా ఏమిటి యుద్ధము అనేటువంటి భావనతో వాళ్ళు కొంచెం సంశయాత్మకముగా ఉన్నప్పుడు పాలపిట్ట ఎదురైంది ధర్మరాజుకు వీళ్లకు. మనం కూడా సెంటిమెంట్గా మనకి ఏదైనా ఒకరు ఎదురొచ్చినారు అంటే నువ్వే ప్రతిదానికి ఎదురురా, ఇంట్లో ఆడపిల్లలను ఒక అన్న ఉద్యోగానికి పోతున్నా అంటే నువ్వు ఎదురు రావి, నేను పోతాను, నాకు మేలు జరుగుతుంది అంటారు కదా. ఇదొక మనకు ప్రతిదీ సెంటిమెంట్తో కూడినటువంటి వ్యవస్థ మనది, మన జీవన విధానం. అలా వాళ్లకు ఎదురయ్యింది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకని వాళ్లకు పాలపిట్ట ఎదురొచ్చింది కాబట్టి విజయం లభించింది ధర్మరాజు వాళ్లకు. అందుకని పాలపిట్టను చూస్తే మనకు కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా పరిపాలన బాగా సాగాలి అని అనుకుంటే పాలపిట్టను చూద్దాము, మనం రాచరికము బాగా చేస్తాము అనేటువంటి విధానంతో అది సెంటిమెంట్గా చేసుకుని. కానీ ఇప్పుడు దానంతటా అది కనిపిస్తే మనం సెంటిమెంట్గా భావించవచ్చు. చాలా వరకు జమ్మి వృక్షం దగ్గర ఇక్కడైతే టెంపుల్లో తీసుకొచ్చి పెడతారు, కానీ ఊళ్ళల్లో అయితే చెట్టు దగ్గరకే వెళ్ళటం. వేర్లు ఉండేటువంటి చెట్టుకు నమస్కారం చేసుకోవటానికి పుల్లలు తెచ్చి ఒక ఇసుకలో ఎక్కి తిరగండి అనటానికి చాలా తేడా ఉంటుంది. అంటే లేదు కదా, వృక్షమే లేని ఊళ్ళో ఆముదం చెట్టే మహావృక్షము అన్నట్టుగా ఏదో దానికి తిరుగుతున్నాము కదా అనేటువంటి భావనతో అనుకొని తిరుగుతూ ఉన్నారు. నిజానికి భూమిలో ఉండేటువంటి చెట్టుకు తిరిగితే అదొక యోగము. పాలపిట్ట కూడా తనంతట తాను కనపడితే యోగము తప్ప మనము అదే పనిగా తెచ్చి పెట్టుకొని చూడటం అనేటువంటిది కాదు. కానీ తృప్తి ఏదో మేము తెచ్చుకున్నాం చూసినాం ఈ రోజు, మరి లేదు కదా. అలాగని అడవుల్లోకి పోయి అదే పనిగా ఎత్తుకుంటూ వెళ్ళలేం కదా, అంత ఇది లేదు కదా మనకు. అందుకని ఏదో చేసుకుంటూ ఉంటారు. దానికి ప్రతిదానికి మనము ఒకరి సెంటిమెంట్ను కాదనటం ఎందుకు తల్లి. ఏదో ఆ విధంగానన్నా పాలపిట్టను చూడాలి అనే తృప్తి ఆ పాలపిట్టన్న ఆ పండగ రోజు ఒకరోజన్నా అది పుణ్యం చేసుకుని ఉంటుంది కదా తల్లి. జరగనిండి ఒక రకంగా పక్షి అంతే. మరి ఒక రకంగా శుకమహర్షి ఆ పక్షులలో గొప్పవాడైనటువంటి శుకమహర్షి ఆ విధంగా ఆ జాతి అంతా సంతోషిస్తుందని మనం సంతోషిద్దాం. అంతే కదా తల్లి, అలా అనుకోవాల్సిందే అమ్మ, అది తప్పేమి కాదు. గురుగారు, కుంకుమార్చన చేస్తూ ఉంటాం అమ్మవారికి సంబంధించి. ఎక్కువగా ఆలయాలకు వెళ్ళినా ఇంట్లో కానివ్వండి, ఇలా ఎక్కువ కుంకుమార్చనలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం, సామూహికంగా అయినా మనం సింగిల్గా అయినా సరే. ముఖ్యంగా ఇప్పుడు మనకు నవరాత్రులు కూడా వచ్చినాయి. ఈ సమయంలో కుంకుమార్చన చేయటం వల్ల విశేష ఫలితం ఉంటుందా? దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః.
మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారమ్మా. అర్చన చేయటం అనేటువంటిది చాలామంది మనం చేస్తూ ఉండేటువంటి తప్పులు ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. అలాగే గురుగారు. ఈ స్టీల్ ప్లేట్లలో చేయటం కానీ, ఈ మామూలుగా ఇస్తరాకులు ఇప్పుడు వేరే విస్తరాకులు వస్తున్నాయి. అవును. ఆ వాటిల్లో చేయటం వలన సత్ఫలితాలు రావటం లేదు. మోదుక ఆకు ఉంటుంది, మోదుక ఆకులు దొరుకుతాయి. మోదుక ఆకులు తీసుకుని అర్చన చెయ్యాలి. మోదుక ఆకులో మనము తొమలపాకులు పెట్టుకొని తొమలపాకుల మీద అమ్మవారి యొక్క ఇది పెట్టి ఎప్పుడైతే దాంట్లో చేసుకుంటామో అది యోగం. లేదా ఇత్తడి పాత్రలు, ఇత్తడి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును, వెండి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును, రాగి ప్లేట్లలో పెట్టి చేయవచ్చును. స్టీల్ ప్లేట్లలో పెట్టి అర్చన అనేటువంటిది చేయకూడదు. మనకు చేయవలసినటువంటి విధానాల్లో అభిషేకం, అర్చనం, దీపారాధన, అర్చనము, హారతి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారముగా విధి విధానాలతో వచ్చేది. అర్చనం అంటే ఏమిటి? అర్చించటం అంటే ఏమిటి? మనం అర్చన చేస్తున్నాము, కుంకుమ అర్చన అనేటువంటి విధానానికి ఏమిటి అంటే అనేక నామాలు ఉంటాయి అమ్మవారికి. అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాం. ఆ అర్చించేటువంటి విధానము అనేక నామాలతో మనం ఎప్పుడైతే అర్చిస్తుంటామో అమ్మవారిని ఇన్ని రకాలుగా మనము అర్చిస్తే మనకు అమ్మవారు అనుగ్రహిస్తుంది. మనం చాలాసార్లు పోతుంటే నేను అర్చన చేయించుకున్నాను, కుంకుమార్చన చేయించుకున్నాను అని చెప్తాం. అవును గురుగారు. చేసుకునే విధానము ఎప్పుడైతే కరెక్ట్గా చేసుకుంటామో అర్చన చేసుకున్న దానికి సత్ఫలితం అనేది రావాలి. ఎందుకు చేస్తున్నట్టు అర్చన? దేనికి చేస్తున్నట్టు అంటే మనము ఫలితం ఆశిస్తున్నాం అనేది. ఫలితము అమ్మవారు ఏది ఇవ్వాలనో అది ఇస్తుంది తప్పకుండా. అయితే అర్చించేటువంటి విధానములో కరెక్ట్గా ఉంటే కదా. మనం చేసుకున్నటువంటి వంట రుచిగా ఉంటేనే మనం తినగలుగుతాము. కానీ ఉప్పు దండిగా వేసి పదార్థాలు చూడంగానే బాగున్నాయి మంచి కలర్లో అంటే తినలేము. అవును గురుగారు. సమపాళ్లలో ఉప్పు కారం ఉంటేనే తినగలుగుతాం. వాస్తవం. అంతే కదా. అవును. అది ఎట్లాగో మనము అర్చించేటువంటి విధానంలో అర్చన ఏముందండి అని ఏదో చెబుతూ నామాలు చెబుతూ ఓంకారము ముందు ప్రతి మామూలుగా నామానికి ముందు ఓం ఉంటుంది, నమః ఉంటుంది చివరిలో. అయిన తర్వాత వెంటనే తొందరపాటుతనంతో చేస్తూ ఉంటాం. నిదానముగా మనము ఉదాహరణకు ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః అని మనం ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటామో అర్చన చేసేటప్పుడు ఇంకా ఒకటి మనం ఇలా ఒంటి చేత్తో చేస్తూ ఉంటాం అర్చన అనేది. ఇలా ఒంటి చేత్తో ఎప్పుడూ చేయడం అనేటువంటిది అది సాంప్రదాయము కాదు. మరి ఏ రకంగా చేయాలి గురువు? ఇలా చెయ్యి పట్టుకోవాలి. ఓకే. ఈ చెయ్యి ఆనించాలి ఎప్పుడు కూడా. ఈ చెయ్యి ఉండాలి ఇలా. ఈ రెండు చేతులతో చేస్తేనే అర్చన, అర్చించేటువంటి విధానం అనేది. ఇప్పుడు ఉండకపోవటం వల్ల అంటే ఏంటి తప్పు? అలా పట్టుకోవటం వల్ల కలిగే విశేషం ఏంటి గురుగారు? ఎప్పుడైనా కూడా అమ్మా ఒంటి చేత్తో చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏ పని చేసినా ఒంటి చేత్తో చేసేటువంటి దీపారాధన చేస్తూ ఉండినా ఇలా వెలిగించటం అనేటువంటిది, శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ఏదైనా రెండు చేతులతో చేయాలి. రెండు చేతులు శుభ్రముగా ముందు కడుక్కోవాలి. స్నానం చేస్తాం కదా, ఎట్లాగో మనం పూజ చేస్తున్నామంటే స్నానం చేస్తాం. అందుకని చాలామంది దీపారాధన ఒత్తి ఇలా వేసి ఇలా జుట్టు కనుక్కోవడం కానీ పక్కన ఒక బట్ట, అది ఏం చేస్తున్నారు ఆ బట్టలు కూడా అంటే పాతవి ఆడవాళ్ళు వాడినటువంటి బట్టలు పెట్టుకోవడం చాలా తప్పు, నేరము, దోషము. నాప్కిన్స్ కానీ టవాల్స్ దొరుకుతాయి చిన్నవి, ఆ టవాల్స్ అట్లాంటివే వాడాలి. ఇంట్లో వాడినటువంటిది ఉంది కదా ఒకటి పాతదని చించి అదే పనిగా పెట్టుకోవటం అంటే అవి మన శరీరము మీద వాడినటువంటివి అక్కడ వినియోగించడం అనేటువంటిది ఎంత మాత్రము కరెక్ట్ కాదు.
ఇది దానికి తుడుచుకోవటం. అలా శుభ్రముగా తుడుచుకొని అలా 2 చేతులతో చేస్తే వచ్చే అర్చించటం అంటే ఏమిటి? మనం అభ్యర్థించటం, అర్చించటం, ఇవి 2 చేతులతో మనము అర్చించాలి. మనం నమస్కారం 2 చేతులతో పెడుతున్నాం కదా, అవును అది కదా పెడుతున్నాము. అవును టెంకాయ కొట్టినప్పుడు ఇలా కొడతాము కదా, హారతి ఇస్తున్నప్పుడు ఇలా పెట్టుకొని ఇలా ఇస్తున్నాము కదా హారతి. అగరబత్తీలు తిప్పినా 2 చేయి పట్టుకొని ఇస్తున్నాం కదా. ఒకడే ఇస్తున్నారు అని అన్నప్పుడు కనీసము భర్త పక్కన ఉండి అప్పుడు భర్త చేయి పట్టుకో అని చెప్పి పట్టుకోమని చెప్తూ ఉంటారు. మామూలుగా పౌరోహిత్యం చేసేటువంటి అర్చక స్వాములు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చెప్తారు. భర్త పక్కన ఉంటే లేడు, అర్చన ఆమె మాత్రమే చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నప్పుడు ఈ చెయ్యి ఖచ్చితంగా రావాలి. ఓకే, ఎప్పుడు కూడా ఇలా అంటే మనకు ఏది ఫలితమో, ఏది సత్ఫలితమో, ఏది చేస్తే ఫలితమో అదే కదా కోరుకుంటారు. అవును గురుగారు. అంటే పూర్ణము ఎప్పుడైతే అమ్మవారికి ఏది చేస్తే సంపూర్ణమవుతుందో అది చేస్తే సంపూర్ణమైనప్పుడు అప్పుడు కదా మనకు ఫలితాలు వస్తాయి. అంతే, చిన్న చిన్న పొరపాట్లే ఉంటాయమ్మా పూజల్లో. మేము ఎన్నో పూజలు చేసినాము గురువుగారు, మాకేం జరగడం లేదు గురువుగారు, మేము ఎన్నో పూజలు చేసినాం, మాకు ఎందుకో జరగడం లేదంటారు. అవును, అంటే మనస్సు ఎక్కడో, మనం చేసే పని ఎక్కడో. కొంతమంది చాలా శ్రద్ధగా చేస్తానండి, నేను కుంకుమార్చన చాలా అంటే చాలా ఇదిగా చేసుకుంటాను, అయినా నాకు జరగలేదు అంటే ఇగో ఈ చిన్న చిన్న పొరపాటు ఎక్కడో లోపం ఉంటుంది. ఆ లోపం ఏమిటనేది మనం గ్రహించాలి. ఎప్పుడైనా మోదుక ఆకు మీద చేస్తే మోదుక ఆకు శ్రేష్టం. ఇవి మామూలుగా ఇప్పుడు ఈ ఇస్తర్లు వస్తూ ఉంటాయి, అవును, కింద పేపరు పైన పేపర్ వచ్చి అవి వేరే వాటితో తయారు చేసేటువంటిది. మనము స్థానము అంతా బాగా చేసుకుంటాం, శుద్ధి చేస్తాం, ఆ ఇస్తర్లు పెట్టి చేస్తుంటాం. అవును, దాంట్లో పూజలు ఎట్లా ఫలిస్తాయి? అవి ఫలించవు. ఆ ఇస్తర్ల వల్ల ఏమి పనికిరాదు. అందువలన అటువంటి ఇస్తర్లు కాకుండా మోదుక ఆకు శ్రేష్టము. మోదుక ఆకు మీద పెట్టుకొని చేయటం మంచిది. తమలపాకులు పెట్టుకుంటాము, తమలపాకు పెట్టుకొని దాని మీద చేయటం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి విధానం. ఇది అర్చించేటువంటి పద్ధతి, అర్చన చేసేటువంటి విధానం తల్లి. ఇప్పుడు చాలామంది కుంకుమార్చన ఆలయాలకు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన చేస్తుంటారు కదా గురుగారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన కుంకుమ వేరే వాళ్ళకి పెట్టడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే మేము అర్చించుకున్నాము, ఆ ఫలితం అంతా మాకే ఉంటుంది, వేరే వాళ్ళకి అది పెట్టినంత మాత్రాన మాదేదో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే భావనతో ఆలోచించే వాళ్ళు ఉంటారు. నిజంగా అలా జరుగుతుందంటారా? అలా ఉండదమ్మా. ఎందుకంటే కుంకుమ అనేటువంటిది ముత్తైదువులకు సంబంధించినటువంటి విషయం. 4 ముత్తైదువులకు అమ్మవారి కుంకుమ అని ఎంత మీరు పంచుతారో అంత పుణ్యం లభిస్తుంది. మనం అది గమనించాలి. ఇప్పుడు ప్రసాదం, మనం తిరుపతికి వెళతాం, లడ్డు తెచ్చుకుంటాం. లడ్డు ప్రసాదం నాకు ఒకడికి, నేను ఒకడినే తింటాను, అందరికీ పంచను అంటే ఎట్లా? అంటే అక్కడికి రాలేని వాళ్లకు ప్రసాదం లభ్యం కూడా అందరికీ కాదు. ఎంతో పుణ్యము చేసుకుంటే తప్ప అందరికీ మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇవ్వలేరు. ఎవరికో పట్టండి అయ్యో అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలా అదృష్టం అనేటువంటిది ఉండాలి ప్రసాదానికైనా, ఇలాగే కుంకుమకైనా. 4 ముత్తైదువులకు ఎప్పుడైతే మీరు పంచుతారో అక్కడ చేసుకొచ్చినటువంటి ఫలితము చూద్దాము అనేటువంటి భావనతో దైవం మానుష రూపేణ అని అమ్మవారే ఇంకొకరి రూపములో వచ్చి మనకు కనపడవచ్చు. అంటే మన బుద్ధికి నాకు కుంకుమి అడగరు, ఏ ముత్తైదువా నాకు కుంకుమి అడగకూడదు. ముత్తైదువ కనపడితే కుంకుమ పట్టుని పెట్టాలి, అడగటము కాదు. అడగకున్నా కుంకుమ అయ్యో మేము వెళ్ళొచ్చామండి అక్కడ చేసాం, మీరు కూడా ఆ పుణ్యం ఎప్పుడూ కూడా 4కి పంచాలమ్మా. ఎంత పంచితే అంత ఎక్కువ వస్తుంది. నాకు మాత్రమే ఉండాలి, నేను మాత్రమే చేసుకోవాలి అనేటువంటిది కాదు, అది తప్పు. అలా కాదమ్మా, అలా పంచవచ్చున లక్షణంగా. మీరు ఒక దాంట్లో పెద్ద దాంట్లోకి వేశారనుకోండి, తెచ్చుకొని ఓ పెద్ద పొట్టను తెచ్చుకొని వేసి అది చేసుకున్నటువంటి అర్చన చేసుకున్నటువంటి అది 4కి పంచినారనుకోండి, అందరికీ వెళుతుంది కదా. అందరికీ వెళ్ళటంలో అది తృప్తి కదమ్మా. అమ్మవారు ఎవరెవరు ఏ ఇది రూపాల్లో వస్తుందో చెప్పలేము. అందుకని
అలా అందరికీ ఇవ్వడంలో ఏమీ తప్పు లేదమ్మా, లక్షణముగా ఇవ్వవచ్చును. నేను అర్చన చేసుకొచ్చుకున్నాను, నేను ఇది ఇవ్వను చెయ్యను అని అనకూడదు. దైవ ప్రసాదం ఎప్పుడైతే మనకు దైవము ప్రసాదముగా మనకు అబ్బిందో ఆ ప్రసాదాన్ని 10 మందికి పంచినామో పరమ పుణ్యప్రదమైనటువంటి విషయం. అదే ఆమె వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఆమె అర్చన చేసి వచ్చిందంట, అక్కడ అర్చన చూడు మనం పోలేకపోయినాం మనకిచ్చింది అని అనుకుంటారు కదా. అవును, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అనుకోవడములోనే తృప్తి. ఈ తృప్తి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనకు. వివాహానికి పిలిచినప్పుడు దంపతులను అందరినీ భోజనాలు ఎందుకు పెడతాం? అక్కడ భోజనం అనేటువంటిది వివాహం చేసుకున్న దంపతులను చూసి అక్షతలు వేసి వెళ్ళిపోవచ్చు. అవును, ఏదో చదివింపులు చదివిస్తారు, వెళ్ళిపోతారు, ఏదో ఇస్తారు, లేదు రావడమే గొప్ప ఈ రోజుల్లో. సమయం ఇచ్చి భోజనం చేసి పోవాలి, మేమిచ్చేటువంటి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, తాంబూలాదులు స్వీకరించి మేము ఆనందింపజేయ ప్రార్థన ఎందుకంటున్నాం అంటే, భోజనము చెయ్యకపోతే వివాహ వ్యవస్థలో చేయకుండా వచ్చినామంటే ఆ దంపతులను ఆశీర్వదించినటువంటి ఫలితము పుణ్యము రాదు. భోజనం చేసే వెళ్ళాలి, మనకి ఎన్ని పనులు ఉండినా. శత్రువైనా నా ఇంటికి వస్తే నేను భోజనం పెడతాను అనేది ఎందుకంటున్నారు అంటే, భోజనం అనేటువంటిది అంత పరమ పుణ్యప్రదమైనటువంటి విషయం. అందుకని ఇలాంటివి అమ్మ కుంకుమార్చన చేసుకొని ఇస్తే పరమ పుణ్యప్రదం, చాలా గొప్ప విషయం. ఆమె దీర్ఘకాలముగా సుమంగళిత్వం అనేటువంటిది ఉంటుందిగాక, అమ్మవారి అనుగ్రహము. అది గౌరీదేవి సంతోషిస్తుంది కుంకుమ పంచడం వలన. నిత్య సుమంగళి కదా ఆమె, పార్వతీదేవి సంతోషిస్తుంది. అది తల్లి. గురుగారు, మనకు ఆల్రెడీ శరన్నవరాత్రులు ప్రారంభమైపోయినాయి. అయితే అందరూ ఈ నవరాత్రుల 9 రోజులు ఆచరించలేని వారు, ఈసారి అయితే మనకు 11 రోజులు వచ్చినట్టుంది. ఈ విధానం కంప్లీట్గా ఆచరించలేని వాళ్ళు, వీలు పడని వాళ్ళు ఆఖరి 3 రోజులైనా చేసుకోవచ్చు, అంతే విధమైన ఫలితం ఉంటుంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవము? ఎలా చేసుకోవచ్చు ఆ 3 రోజులు చేయాల్సి వస్తే ఒకవేళ? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మనకు నవరాత్రులు, శారదా శరన్నవరాత్రోత్సవములు అని మనం జరుపుకుంటున్నాం తల్లి. నిజానికి పాడ్యమి నాటి నుండి కలశ స్థాపన అనేటువంటిది, కలశం అనేటువంటిది పెట్టుకుని అక్కడి నుంచి విగ్రహము ఉండినా ఇంట్లో, లేదు పటం ఉండినా ఇంట్లో చేసుకునేవాళ్ళు, దేవాలయాల్లో చేసేది ఎట్లాగో కలశ స్థాపన చేసి చేస్తారు. ఇంట్లో మనము ఆచరించాలి అని అనుకునేటువంటి వాళ్ళు మొదటి నుంచి చేస్తూ ఉంటారు. అలా చెయ్యలేని వాళ్ళు శాస్త్రం ఏమి చెప్పింది అంటే, ప్రారంభంలో చేయటానికి ఏదైనా ఇబ్బందులు కలిగినా చేసినా మళ్ళీ మామూలుగా 5 రోజుల నుంచి చేయటము, లేదా ఇలా 7 రోజులు చేయటము, ఇట్లా ఏదో ఒక విధానము అని చెప్పారు. లేదా చివరిలో 3 రోజులు చేయటము అనేటువంటి ఏదైనా చేసుకోవచ్చును. దీనికి అంటే సౌకర్యాన్ని బట్టి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, నవరాత్రులు చేస్తున్నాము కదా, మనస్సుకు అమ్మవారి అనుగ్రహముతో ప్రతి వాళ్ళము అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటాం. అవును గురుగారు. మనకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఈ ముగ్గురు కలిస్తేనే జగజ్జనని లలితాంబికాదేవి. ఆది పరాశక్తి. ఆది అంటే మూలము, పరా అంటే అంతటా శక్తి. ఇక్కడ ఆ అమ్మవారు మొట్టమొదట ఆమె ఉద్భవించి మిగతా అందరినీ కూడా లోక కళ్యాణార్థం ఎలా చెయ్యాలి అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఇదంతా కూడా అమ్మవారిదే. ఓకే. అందువలననే మనం ఏమనుకుంటామంటే, ఇంట్లో కూడా ఆడవాళ్ళ నిర్ణయం ఎక్కువగా ఉంటుంది. తప్పు కాదు, ఆడవాళ్ళ పెత్తనం ఏమిటి అని మనం ఏదో మామూలుగా మాట వరుసకు అనుకుంటుంటాం. కానీ ఒక ఇంటిని నడపడానికి కావాల్సినటువంటి వ్యవస్థ అంతా కూడా ఆమెకు తెలుసు. ఏ వస్తువు ఎక్కడుంటే ఏమిటి, మా ఆయనకు భవిష్యత్తులో ఏది ఉంటే బాగుంటుంది, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ప్రయోజకులుగా, పిల్లలందరినీ, ఇంటిని ఎలా నడుపుకోవాలి, ఎవరైనా బంధువులు ఉన్నట్టుండి వస్తే ఎలా నిర్వహించాలి,
వ్యవస్థ అంతా కూడా స్త్రీకి ప్రాధాన్యత. అందుకే ఇల్లాలు అనేటువంటి పదం, ఇల్లు ప్లస్ ఆలు, ఇల్లాలు అని. అలా స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యము కాబట్టి అమ్మ మిగతా 3 రోజుల పాటు ఈ చివరి రోజులు 3 రోజులు చేసుకోవచ్చా? ఎలా చేసుకోవాలి? లక్షణముగా చేసుకోవచ్చు. ఒకవేళ తిథి ప్రకారంగా అయితే ఏ తిథులు గురుగారు ఈ 3 రోజులు కూడా? ఇంకా దీనితో మనకేమిటి, పాడ్యమి నుంచి అంటే పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి వరకు 6 రోజులు. లేదు అంటే సప్తమి, అష్టమి, నవమి, అంటే సప్తమి 7వ రోజు కదా తిథుల ప్రకారంగా అయితే, సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు చేసుకోవటం, ఇంకా సప్తమి నాడు చేయటం, ఇలా మామూలుగా చేసుకోవటం అనేది జరుగుతుంది. తిథి ప్రకారముగా అయితే సప్తమి నుండి, సప్తమి, నవమి, సప్తమి, అష్టమి, నవమి. నిజానికి దశమి అనేటువంటిది దశమి పండుగ. ఇంకా పండుగ రోజు అందరూ పండుగ జరుపుకోవటమే. మహర్నవమి, నవమితోనే పూర్తి అవుతాయి నవరాత్రులు అనేటువంటివి. అందువలన ముగ్గురికి 3 రోజులు అని కేటాయించబడింది అమ్మవారు. ఈ 9 రోజులు చేస్తే పూర్ణత్వము జగదీశ్వరికి, పూర్ణముగా ఆమెకు చెందుతాయి. ఈ 3 రోజులు 3 భాగాలుగా చేస్తూ ఉన్నప్పుడు ఏ ఒక్క అమ్మవారిని పూజించినా ఆమెలో భాగమే కాబట్టి కనుక ఇది కూడా చెల్లుతుంది. ఆ 3 రోజులైనా చివరి రోజుల్లో చేసుకోవచ్చును. సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు మనము మామూలుగా అమ్మవారికి ఇంట్లో చేసుకునేటైతే దేవాలయాల్లో ఎలాగో జరుగుతాయి. ఇంట్లో మనం ప్రత్యేకంగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఆ 3 రోజులు కొంచెం కలశం పెట్టుకోవటము, కలశానికి అమ్మవారిని ఆవాహన చేసేట్టుగా చేసుకోవటము. ఎప్పుడైనా కూడా ఇక్కడ ఎర్రటి వస్త్రము, ఆకుపచ్చని వస్త్రము, పసుపచ్చనిదో కలశము మీద మళ్ళీ వస్త్రము. కలశం అంటే అందరికీ తెలుసు ఎలా పెట్టుకోవాలి అనేది. అలా కలశము పెట్టుకుని కలశములోకి అమ్మవారిని ఆవాహన ప్లస్ ఒక పటం, పటం అయితే ఉండాలి అమ్మవారిది, పటము రూపేణ కూడా ఉండటము. ఆవాహన అనేటువంటిది ఎప్పుడూ కూడా కలశములోకే ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి పటము అంటే ఏ అమ్మవారి పటం పెట్టొచ్చు గురుగారు? అమ్మ లలితాంబికాదేవి పెట్టవచ్చు, లక్ష్మీదేవిది పెట్టవచ్చు, సరస్వతి అమ్మవారిది పెట్టవచ్చును. అమ్మవారే ఏ అమ్మవారిదైనా పెట్టవచ్చును. ఈ అమ్మవారిదే పెట్టాలి అనేది. అందుకే నవరాత్రులలో నవదుర్గలు అందరినీ మనము ఒక్కొక్క విగ్రహం ఒకటే ఉంటుంది, మీరు బాగా గమనించండి ఎక్కడైనా. ఇప్పుడు కనకదుర్గా అమ్మవారు ఉంది బెజవాడ. కనకదుర్గా అమ్మవారిది ఈరోజు సరస్వతి అలంకారము అని వీణ అన్ని పెట్టి అలంకారం చేస్తున్నామా? మహిషాసురమర్దని అలంకారము అన్నప్పుడు ఇలా త్రిశూలము పెట్టి మనం అలంకారం చేస్తున్నామా? అమ్మవారు ఒకతే కదా. అందుకని ఏ పటము పెట్టుకున్నా మనము పూజించేటువంటి విధానము, మనస్సులో తలుచుకునేటువంటి విధానము, అమ్మవారు ఎప్పుడు కూడా సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటుంది. ముందు శుచి, శుభ్రత అనేటువంటిది ఇంట్లో అవసరము. అది చేసుకొని అక్కడ దేవతాస్థానంలో చేసుకుని అక్కడ కలశము పెట్టి కలశములోకి ఆవాహన చేసుకొని అమ్మవారికి మనం అష్టోత్తరము, ఏ అమ్మవారిదైనా సరే, లక్ష్మీ అమ్మవారిది కానీ, సరస్వతి అమ్మవారిది కానీ, లేదు పార్వతీదేవిది కానీ, ఇలా అమ్మవారిది అష్టోత్తరము చేసుకోవటం. ఒకవేళ అష్టోత్తరం రాదు మాకు అనుకున్న వాళ్ళు సింపుల్గా ఏదైనా మంత్రం ఉందా గురుగారు? శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం ఐం శ్రీమాత్రే నమః. అసలు ఐం 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 అనేటువంటి బీజాక్షరము అమ్మవారికి సంబంధించినటువంటిది. ఐం అనేటువంటి బీజాక్షరానికి మించినటువంటి మంత్రం ఏదీ లేదు. అందుకని ఓం ఐం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని కూడా చెప్పుకోవడానికి రాదు అనేటువంటిది అయితే ఉండదు లక్షణంగా. లేదు మనము సరస్వత్యే నమః, లేదు దుర్గాయే నమః, లేదు పార్వత్యే నమః, ఏదైనా అనుకోవచ్చు ఈ మంత్రాలలో. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించే, అంతే కదమ్మా. అమ్మవారిని ఏ విధముగా స్తుతించినా ఈ 3 రోజుల పాటు తప్పకుండా చేసుకోవచ్చును. వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయిగాక. ఏదైనా ఈ అమ్మవారి యొక్క పూజ చేస్తున్నాము అన్నప్పుడు చాలామంది ఒక చిన్న మీకు సత్ఫలితము, శీఘ్రముగా ఫలితము రావాలి అంటే చేయాల్సింది ఏమిటంటే కాళ్లకు పసుపు పట్టించుకోవటము.
ఆహా. కాళ్ళకు పసుపు పట్టించుకొని అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు చేతులకు పసుపు అవుతుంది. ఆ చెయ్యి కడుక్కోవటం, కడుక్కున్న తర్వాత మళ్ళీ చేతులకు పసుపు పట్టించుకోవటం, చేతులకు పసుపు పట్టించుకోవాలి. ఎప్పుడైతే పసుపుతో మనము చేతులకు పట్టించుకున్నటువంటి పసుపుతో అమ్మవారిని అర్చన చేసుకుంటామో అమ్మవారు శీఘ్ర ఫలితాలు ఇస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పార్వతీదేవి కూడా ఒంటికి నలుగు పెట్టుకోవడం అంటే పసుపు పట్టించుకోవడమే. ఆ పసుపుతో ఆమె పరధ్యానముతో పుత్రుడు కావాలి అనేటువంటి దానికి ఆ ఒంటి మీద ఉండేటువంటిదంతా కూడా తీసుకుని అలా ముద్దగా చేసింది కాబట్టే కదా వినాయకుడు వచ్చాడు. అవును గురుగారు. అంటే ఆమె మనస్సంకల్పముతో పుట్టినటువంటి వాడు వినాయకుడు కదా. మరి మన విఘ్నాలు కార్యాలన్నీ కూడా మనకు విఘ్నాలు తొలగిపోవాలి, ఎటువంటి విఘ్నాలైనా కూడా లేకుండా నిర్విఘ్నముగా సాగాలి అనేటువంటిది మన కోరికలు నెరవేరాలి అని అనుకుంటే పసుపులో అమ్మవారు పరిపూర్ణముగా. అందుకని ఆ పసుపు ఎప్పుడైతే చేతులకు పట్టించుకొని మనం పసుపుతో చేతులు బాగా నిండుగా బాగా పట్టించుకొని ఆ పసుపు చేతితో ఎప్పుడైతే చేసుకుంటారో తప్పకుండా వాళ్ళ కోరికలు 100% తీరుతాయి. చేసుకునే విధానంలో అది. మనం ఊరికి చేతులు కడుక్కునేసి మనం ఊరికి శుభ్రమైన చేతులతో చేస్తున్నాం కదా అనుకుంటారు. ఆ అర్చన చేస్తున్నప్పుడు కూడా ఇలా చేయటం కాదు, అర్చన చేసేటువంటి విధానం ఇలా చేయాలి. ఇలా ఈ 3 వేళ్లతోనే ఎప్పుడైతే అర్చన చేస్తామో ఇలా చేయడం కాదు, ఇలా ఎప్పుడైతే చేస్తామో అమ్మవారికి అంటే నేను అమ్మవారికి చేసుకుంటున్నాను అనేటువంటి ఇది. అమ్మవారికి ఏదో మనం మీద ఇలా వేసినట్టుగా వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది పూజా విధానము తత్వం కాదు. ఇగో ఇలా చేయటం అనేటువంటి. పువ్వులు వేస్తే కూడా ఇలా వేయాలి, ఇలా వేస్తూ ఉంటారు పువ్వు, అలా వేయకూడదు, ఇలా వేయాలి. ఇలా కొద్ది కొద్దిగా ఎప్పుడైతే మనం కుంకుమ అది తీసుకొని చేస్తూ వస్తామో శీఘ్ర ఫలితాలు వస్తాయి, తప్పకుండా వచ్చి తీరుతాయి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు. జయోస్తు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.